ఎలా అనిపిస్తుంది? మాకా రెస్పాండ్ 1 day లో రెస్పాండ్ అయ్యి మాకు వెంటనే రియాక్షన్ ఇచ్చి మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా సేఫ్ గా తీసుకొచ్చారు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆనందంతో వచ్చిన బాష్పాలు. 2 రోజులు లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళకుండా కంటిన్యూగా గవర్నమెంట్ మోటరింగ్ తీసుకుని అందరినీ జాగ్రత్త తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది? అదే మరి చెప్తున్నారు, ఆనందంలో కూడింది. అక్కడ ఉన్నప్పుడు తెలియదండి, మేము ఎప్పుడు వెళ్తామో తెలియదు అన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళము. మాకు 1 day లో రియాక్షన్ చూపించారండి, తీసుకొచ్చారు. మొత్తం టీము, ఏదన్నా టీం వర్క్. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు మొత్తం అందరూనండి. పక్క ఊర్లో వెళ్ళారు, ఆ ఊరు ఎమ్మెల్యేలు కూడా మరి ఎవరు నాకు తెలియదు. మాకు గ్రూప్ అయితే ఎలా అనిపించింది గవర్నమెంట్ ఇలా తీసుకోవడం, కేర్ తీసుకోవడం? అంటే పిలిగ్రిమ్స్ కి ఇంత చేస్తారని తెలుసు, కానీ 1 day లో రియాక్షన్ అవుతుందని కూడా మేము అనుకోమండి. వెళ్ళిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు కాబట్టి వచ్చిన తర్వాత మాకు ఆనందం వేరేగా ఉంటదండి. అవన్నీ నాకు తెలియదు. వాళ్ళందరికీ జిందాబాద్ చెప్తాను అంతే. నేను చంద్రబాబు నాయుడు గారికి జిందాబాద్, నారా లోకేష్ గారికి జిందాబాద్, రామ్మోహన్ నాయుడు గారికి జిందాబాద్, మోడీజీకి జిందాబాద్. 3వ తారీఖుని నేపాల్ టూర్ వెళ్ళాం నాన్న. వెళ్తే నేపాల్ పశుపతినాథ్ దర్శనం అయిందమ్మా. మిగతా దర్శనానికి కాల్పాక ఇక్కడికి ఆ ఊరి పేరు నాకు రాదు నాన్న. ఊరు వచ్చేసరికి గవర్నమెంట్ అంటే మరి ఇతను మా వీళ్ళు పెద్దవాళ్ళందరూ బాగా చేశారు. లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, ఇంకా సతీష్ గారు అంట మాకు అలాగ ఫోన్లు చేస్తూ ఉన్నారు. నాన్న మీరు ఎలాగున్నారు, ఏటున్నారు, సేఫ్ గా ఉండండి, నేను పంపిస్తాను మిమ్మల్ని, మీకు వచ్చిన ఇబ్బంది లేదమ్మా అని సలహా చెప్తూనే ఉన్నారు. మాకు స్పెషల్ బయట వేశారు. మాకు అన్ని మళ్ళీ పేటలో కూడా మాకు తినడానికి ఆహారం ఇచ్చారు. తినమని లోకేష్ బాబు మట్టికి చాలా హెల్ప్ చేశారు నాన్న. అతను లేకపోతే మేము రాలేము బాబు. అసలు లోకేష్ బాబు లేకపోతే మట్టికి మేము ఎక్కడికి రాము. చాలా ఆనందంగా ఉంది. లోకేష్ బాబు మాత్రం మాకు చాలా హెల్ప్ చేసేది. లేకపోతే మేము తల్లికి పిల్లలకి అవ్వము. ఇంకా అంతలాగా జరిగింది నాన్న. అక్కడ చాలా ఇదిగా ఉంది చూస్తే మట్టికి. లోకేష్ మరి మేము వదలం నాన్న. ఇంకా లోకేష్ వదిలే పని లేదు. ఇంకా ఆ బాబుకి ధన్యవాదాలు. చిన్నోడు నా కొడుకులాటోడు. అది ధన్యవాదాలు. నన్ను చెప్పలేను సార్. గవర్నమెంట్ ఎక్సలెంట్ సార్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, ప్రతి మా అనిత గారు, ప్రతి ఒక్కరు కూడా చాలా 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 సపోర్ట్ ఇచ్చారండి మాకు. గవర్నమెంట్ రెస్పాన్స్ తీసుకోకపోతే మీరు తొందరగా వస్తాం అనుకోలేదు. కంటిన్యూషన్ ఫోన్ సార్, ఎవ్రీవన్. లోకేష్ గారు ప్రతి ఒక్కరు సార్, ప్రతి నిమిషం కూడా మీకు ఏటి కావాలన్నా కూడా మాకు చెప్తుండండి అని చెప్పేసి అలా చాలా సపోర్ట్ చేస్తారు. మేము తీసుకున్నామండి, చాలా ఎక్సలెంట్ సార్. నిజంగా మేము కల్లో అనుకున్నాం. మనకు హుదూ తుఫాన్ వచ్చినప్పుడు ఎలా చేశారో అంతకన్నా బాగా మాకు తీసుకొచ్చారు సార్. సూపర్ సార్. మేము సండే రీచ్ అయ్యామండి. యాక్చువల్ గా థర్డ్ బయలుదేరాము. వైజాగ్ నుంచి వెళ్ళి లుంబిని వెళ్ళాము. లుంబిని నుంచి కోకరా వెళ్ళాము. కోకరా నుంచి కాట్మండు. అక్కడ వచ్చేటప్పటికే కొంచెం లైట్ గా ఉందని విన్నాము. అయినా సరే వెళ్ళాము. మన్నాడు మార్నింగ్ మా దర్శనం అయ్యేసరికల్లా ఎక్కువ. యాక్చువల్ గా చాలా అంటే రోడ్ల మీద టైర్లు కాల్ చేసి ఎవరన్నా రోడ్ మీదకి వెళ్ళి రాళ్లు ఇసుకొచ్చేవారండి. చాలా ఫాస్ట్ గా చాలా బాగా జరిగిందండి. చాలా చాలా తొందరగా రెస్పాండ్ అయిపోయారు. చాలా మాకు చాలా ఇబ్బంది అయిపోయిందండి. చాలా కష్టపడిపోయింది. అదే పని మాట్లాడారు సార్. మాట్లాడారు. ఇంకా అక్కడి నుంచి మన ఆంధ్ర భవన్ ఉంది కదా, ఢిల్లీ నుంచి శ్రీకాంత్ గారని ఆయన కంటిన్యూగా మాకు గారు ఏదో నాకు అంత తెలియదు, ఆయన కంటిన్యూగా మానిటర్ చేశారు. అదే చెప్తున్నాను. చాలా తొందరగా రెస్పాన్స్ అయ్యి ఐడియా కాల్ చేసి ప్లానింగ్ అవ్వద్దామా, మిమ్మల్ని ఎలాగైనా ఎంత వీలైతే అంత తొందరగా ఇంకా తీసుకెళ్తామని చెప్పారు. చాలా చాలా మంచిదండి. ఎలా అనిపిస్తుంది సార్ కాట్మండ్ లో జరిగిన దాన్ని మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఏపీ రెస్పాండ్ ఎలా ఉంది? చాలా అప్పుడు మేము ఎంత టెన్షన్ గా ఉన్నామో, ఏం చేయాలో. ఎందుకంటే మా హోటల్ కాల్ చేశారు, మా బ్యాగులు కూడా కాలిపోయారు.
డబ్బులు పోయి అన్ని పోయి అలా టైంలో గవర్నమెంట్ మాత్రం చాలా రియాక్షన్ మాత్రం చాలా చక్కగా చేశారు. ఆ అఫీషియల్స్ వాళ్ళు కూడా చక్కగా అంతగా కోఆర్డినేషన్ చేసి టాప్ టు ఢిల్లీ నుండి విశాఖపట్నం వరకు కూడా మన విశాఖపట్నం ప్రజలకి కలెక్టర్ గారు మాత్రం చాలా హెల్ప్ చేశారు. లోకేష్ గారు మాకు లోకేష్ గారు మా టీం వాళ్ళతో మాట్లాడారు. అలాగే అనిత గారు కూడా మాతో స్వయంగా మాట్లాడారు. మా లేడీస్ ఉన్నారు, మా మేడం మాట్లాడారు, వాళ్ళతో మాట్లాడారు. ఏ ఇబ్బంది పడినా మీకు చెప్పండి అని అన్నారు. మేమేమో ఇప్పుడు మా హోటల్ కాలిపోయినా కానీ వేరే హోటల్లో మేము సేఫ్ గానే ఉన్నామండి. పర్వాలేదు, మాకు ఇబ్బంది లేదు. అది నిజంగా హ్యాపీ అనిపించింది. అలాగే అక్కడ ఉండే ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దక్షిణ వాళ్ళందరూ కూడా మేమంటే కాస్త పర్వాలేదు. ఇంత రెస్పాన్స్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత తొందరగా ఇంత రియాక్షన్ కూడా వస్తుందని అనుకోలేదు. అక్కడ నార్మల్సీ అవుతుందని కూడా అవ్వలేదు. మేమైతే మొదటైతే చెప్తారు ఇంకా టైం పడుతుంది, ఏమవుతుందిలే చూద్దాంలే అని అంటారేమో అని అనుకున్నాము. కానీ మాకు వెంటనే వచ్చి ఇంకా పిలిచి మీరు వచ్చేసరికి స్పెషల్ మాకు అంటే ఇక్కడ ఫ్లైటే కాకుండా కాఠ్మండూ నుండి కాకుండా మాకు పోఖ్రా నుండి కాఠ్మండూకి వేరే స్పెషల్ గా మా 10 మందికి ఫ్లైట్ ఏర్పాటు చేశారు. మేము 10 మంది మా గురించి మా ఫ్యామిలీ గురించి, ఎందుకంటే అందరూ డబ్బులు పోగొట్టుకున్నాం. పాస్పోర్ట్ కూడా పోయింది. మొత్తం అన్ని కూడా బన్ అయిపోయి టోటల్ గా బన్ అయిపోయి తీసుకొచ్చారు. గవర్నమెంట్ మాత్రం బాగా రియాక్షన్, మంచి రియాక్షన్ ఉంది. ఇలాంటి మానవత్వ ఇతర మిత్రులు కూడా ఇంకా చేయాలనేది నా యొక్క స్పెషల్ గా థ్యాంక్స్. ఎలా జరిగింది? 3వ తారీఖు బయలుదేరామండి, 5వ తారీఖు చేరాము. 5, 6, 7 అంతా బాగానే ఉందండి. 7వ తారీఖు నాడు అక్కడ 20 మంది విద్యార్థులు చనిపోవడం జరిగిందండి. అక్కడి నుంచి పరిస్థితులు చాలా విషమించాయి. 8వ తారీఖు నుంచి మరీ ఇబ్బంది. అక్కడి నుంచి కర్ఫ్యూ వచ్చిందండి. రాష్ట్ర ప్రభుత్వం వారి సకాలంలో మమ్మల్ని ఇక్కడ చేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం కానీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి కృషి కానీ మేము ఎప్పటికీ మర్చిపోలేము. గత 2 రోజుల మధ్య కూడా ఏపీ గవర్నమెంట్ మానిటరింగ్ చేస్తారు. వాళ్ళు ఎప్పటికప్పుడు లోకేష్ గారు వీడియో కాల్ లో మా టూర్ ఆపరేటర్ తో మాట్లాడారండి. వాళ్ళు గూగుల్ షీట్ ఇచ్చారు. గూగుల్ షీట్ లో మొత్తం డేటా ఇచ్చాం. దాని ప్రకారం వాళ్ళు మాకు మొత్తం డేటా గ్యాదర్ చేసి ఎంతమంది ఉన్నా చూసి వాళ్ళు మాకు ప్రయాణం ఏర్పాట్లు చేశారండి. సరైన సమయంలో ఏపీ గవర్నమెంట్ రెస్పాండ్ సకాలంలో 100% చేశారండి. అంటే లోకేష్ గారు ఎఫర్ట్స్ కానీ లోకేష్ గారు శ్రీ లోకేష్ గారు చేసిన ఎఫర్ట్స్ అసలు మేము ఊహించలేదు ఈ విధంగా చేస్తారని చెప్పేసి. వాళ్ళకి మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామండి. అందరం క్షేమంగా వచ్చామండి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే మా డేటా తీసుకుందో, లోకేష్ గారు ఎప్పుడు మా టూర్ ఆపరేటర్ గారితో మాట్లాడారో అప్పటి నుంచి మేము అంతా ధైర్యంగా ఉన్నాం. మమ్మల్ని పట్టుకెళ్ళిన టూర్ ఆపరేటర్ కూడా అక్కడ మాకు వసతి కానీ, భోజనం కానీ చక్కటి ఏర్పాట్లు చేశారండి. అక్కడ మాకు హోటల్ అకామిడేషన్ లో మాకు వైఫై ఉంది. మా కనెక్టివిటీ అక్కడ ఇబ్బంది మేము పడలేదండి. గవర్నమెంట్ రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉందండి. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.